విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అయ్యో అయ్యో, పాలు తీసుకొస్తాను. ఆకలేస్తుందా తల్లి నీకు? అయ్యో, పాలైపోయాయి. ఒక్క నిమిషము. పాలు తీసుకొస్తాను తల్లి, పడుకో. సార్, కొద్దిగా దగ్గర జరగండి. మేడం, దగ్గర జరగండి, పక్కకి. సార్, ఇలా పక్కకి జరిగి చెయ్యి వేయండి సార్. చెయ్యి వేయండి సార్. చెయ్యి వేయండి సార్ పైన. సార్, చెయ్యి వేయండి సార్. సార్, చెయ్యి వేయండి సార్. రాజేష్, అమ్మాయి మీద కాస్త చేయి వేయరా. ఎందుకు మొహమాట పడుతున్నావు? సార్, అమ్మాయి మీద చేయి వేయకుండా అలా నిలబడితే ఫోటోలు సరిగ్గా రావు సార్. కొంచెం ఫ్రీగా ఉండండి సార్. ఏంటి రాజేష్, నేను చాలా ఫ్రీగా ఉన్నాను. నువ్వు కూడా ఫ్రీగా ఉండు. కాస్త మీద చేయి వేయి. కాబోయే భార్య భర్తలమే కదా. ఏంటల్లుడు, ఇంత మూడీగా ఉంటే ఎలా? అమ్మాయిని దగ్గరికి తీసుకొని కొంచెం నవ్వుతూ ఉండు. రాజేష్, ఆలస్యం అవుతుంది. బాబు, ఫోటోలు వీడియోలు చాలా బాగా రావాలి. మేడం, నేను తీయాలంటే ముందు సార్ కోఆపరేట్ చేయాలి. వదినా, ఈ ఫోటోలు మీరు నేను తీస్తే అందంగా రావు. కానీ వింధ్య, మీ ఆయనకి ఫోటోషూట్ జరుగుతుంది. నువ్వెక్కడికి రా. ఏంటి వింధ్య, అలాగే చూస్తున్నావు? రా. చూడు, మీ ఆయనకి కాబోయే అమ్మాయి నీ ప్లేస్లోకి రాబోయే అమ్మాయి. నీ సవతి సిస్టర్ అని అన్నావు కదా, చూడు, నీకన్నా చాలా అందంగా ఉంది కదా. అమ్మ రమ్య, వింధ్య అంటే తినే. నువ్వు తన ప్లేస్లోకే రాబోతున్నావు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది తనే. హాయ్, నైస్ టు మీట్ యూ. పాప ఏడుస్తుంది, నేను వెళ్ళాలి. ఆగు. ఇక్కడ ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీ ఆయనకి ఎలా క్లోజ్గా ఉండాలో, కాబోయే భార్యాభర్తలు ఎలా నుంచోవాలో నువ్వు చెప్తే ఫోటోలు దిగుతాడు.
మీ ఆయన గురించి ఎంతో ఆలోచించి పెళ్లి చూపులకి హడావిడి చేసిన దానివి ఫోటోషూట్కి హడావిడి చేయకపోతే ఎలా? నేను చెప్తూ ఉంటాను, అది కరెక్టో కాదో నువ్వు చెప్పాలి. ఏ ఇట్రా ఇట్రా చెప్తాను. దగ్గరకు నుంచో. రాజేష్, ఈ అమ్మాయి నడుం చుట్టూ చెయ్యి వెయ్యి. ఇలా రా. ఇదిగో ఆ అమ్మాయి పడిపోతుంటే ఇలా పట్టుకుంటారే, ఇలా అలా పట్టుకో. నువ్వు ఇలా ఉండు, నడుముంచు, వంచు. ఏంటి రాజేష్ అలా చేస్తున్నావు? అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు కదమ్మా, నువ్వే కొంచెం చొరవ తీసుకొని ఈ ఫోటోషూట్ కంప్లీట్ చేసేయ్. ఇప్పుడు ఫోటో తీ. సార్, మీరు చూడాల్సిందే అమ్మాయి వంక. మీరు మరీ అంత సీరియస్గా ఉంటే ఫోటోలు సరిగ్గా రావు. నవ్వుతూ ఉండాలి. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు. ఒక తల్లిగా నా కొడుకు సంతోషం గురించి నేను ఆలోచించాలి, ఈ కుటుంబం గురించి ఆలోచించాలి. నీ ప్లేస్లోకి ఒక అమ్మాయిని తీసుకొస్తానన్నాను, తీసుకొచ్చాను. ఆ అమ్మాయి మెళ్ళో తాళి కూడా కట్టిస్తాను. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్పేశాను. తాను అన్నింటికి ప్రిపేర్ అయ్యే ఉంది. మేం కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం. రమ్య ఈ ఇంటికి కాబోయే కోడలని చెప్పి మేమందరం ప్రిపేర్ అయ్యాం. ఇక నువ్వు ఒక్కదానివే లగేజ్ సర్దుకుని వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యుండాలి. అర్థమైందా? అన్నట్టు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పాపని రమ్య చేతుల్లో పెట్టి వెళ్ళిపో. ఆంటీ, రాజేష్ కూతురు నా కూతురు. మీ అమ్మ పేరు పెట్టుకున్నారు. ఈ ఇంటి మొదటి వారసురాలు. తనని నేను చూసుకుంటాను. నాకు రాజేష్ ముఖ్యం. సిస్టర్, నువ్వేం కంగారు పడకు. పాపని, నీ భర్తని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. సారీ, పెళ్ళైతే నీ భర్త ఏంటి, నా భర్తే కదా. అబ్బా, సూపర్గా చెప్పావు. శభాష్. ఎన్ని రోజులని ఈ విషయం సంధ్యకి తెలియకుండా ఆపగలం? దానికంటే ముఖ్యంగా సంధ్యని వింధ్యని కలవనివ్వకుండా, ఈ విషయం తెలియనివ్వకుండా మనం ఎలా ఆపగలం? నాకు చాలా కష్టంగా ఉంది. మీ వదిన అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అలా అని వింధ్యని ఇక్కడికి తీసుకొచ్చి తన చేత అబద్ధం చెప్పించలేను. వింధ్య చెప్పుకోలేని కష్టాల్లో ఉంది. దానికి తోడు సంధ్య ఆరోగ్యం బాగలేదని వింధ్యను తీసుకొచ్చి సంధ్య దగ్గర ఎలా చెప్పగలను? ఏంటండి ఏదో చెప్పాలి అంటున్నారు? సంధ్యా
ఇంకొద్దిసేపట్లో నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని ఈ ఇంటికి కాబోయే అమ్మాయి మెళ్ళో తాళి కట్టబోతున్నావు. పెళ్లి కొడుకు మొహంలో సంతోషం ఉండాలే కాని బాధ ఉండకూడదు రాజేష్. అమ్మా, నేను నీ మాట కాదనలేను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఈ పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేనమ్మా. నా మనసులో వింధ్యని పెట్టుకొని వింధ్యని కాదని వేరే అమ్మాయి మెళ్ళో నేను తాళి కట్టాలంటే నాకు నరకంగా ఉందమ్మా. ప్లీజ్. వాడి మొహంలో ఆనందం లేదు. వాడు నీకోసం నా కోసం మౌనంగా ఉన్నాడే తప్ప వాడు లోపల ఎంతగా ఏడుస్తున్నాడో నీకు తెలియదు వాణి. వాడు కీలుబొమ్మ కాదు, ఆటబొమ్మ అంతకంటే కాదు. మనం కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు. పెళ్లి కొడుకుగా రెడీ అవ్వమంటే రెడీ అవుతున్నాడు. వాడు మన గురించి ఎంతో ఆలోచించి కట్టుకున్న భార్య కంటే అమ్మా నాన్నే ముఖ్యం అనుకుంటున్నాడు. వాడు మన మాటకి మనకి అంత గౌరవం ఇచ్చినప్పుడు మనం కూడా వాడి మనసుని వాడి ప్రేమని గౌరవించాలి కదా. ఏమైనా ఆప్షన్ ఉంటే. ఇక చాలండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అమ్మాయిని వెతికి పెళ్లి చూపులు చూసి ఓకే చేసి ముహూర్తాలు పెట్టి ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు రాజీ పడ్డానికి నేనేమన్నా మూర్ఖురాల్లా కనిపిస్తున్నానా మీకు? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే నేను 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాక తిరిగి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను. ఈ పెళ్లి జరుగుతుంది. ఆల్రెడీ పంతులు గారు వస్తున్నారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రాజేష్, నువ్వు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చుంటున్నావు. రమ్య మెళ్ళో తాళి కడుతున్నావు. ఇందులో ఏ మార్పు లేదు. అత్తయ్య, మీకు చేతులెత్తి వేడుకుంటాను. మీకు అగెయిన్స్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను, లీగల్గా వెళ్ళను. కోర్టుకెళ్ళి నాకు అన్యాయం జరుగుతుందని గొంతు చించుకుని చెప్పను. నా అని చెప్పుకోవడానికి నాకిక్కడ సంధ్య తప్ప నాకెవరూ లేరు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినా నేను మీకెదురెళ్ళేంత గొప్పదాన్ని కాదు. ఇది నా జీవితం అత్తయ్య. మంకు పట్టుతో మీరు మమ్మల్ని విడదీయద్దు. నేను చేసింది తప్పే. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను మాయన్ని మీరు వేరు చేయొద్దు ప్లీజ్ అత్తయ్య. వేరు చేసింది నేను కాదు, నువ్వు. నీకు ఆల్రెడీ నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పాను. సారీ వింధ్య, నీకు ఈ ఇంటి వారసుని కనే అర్హత లేదు. నీకు ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు ఎప్పుడైతే మా నిర్ణయాన్ని ధిక్కరించి మమ్మల్ని హేళన చేసి మాట్లాడావో అప్పుడే నీ స్థాయి ఇంకా తగ్గించుకున్నావు. నీ మీద గౌరవం కానీ అభిప్రాయం కానీ ఏమీ లేవు. నిన్ను తిట్టడం లేదు, కొట్టడం లేదు. మా దారి మేం చూసుకుంటున్నాం. ఈరోజు రాజేష్ మొహంలో ఆనందం లేదు. తాళి కట్టి మాత్రం ఏం ఉద్ధరిస్తాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు.
జీవితమే అన్నీ నేర్పుతుంది. ఒకసారి మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఈ రోజు కాకపోతే రేపైనా సర్దుకుని పోతాడు. వాడు నిన్ను మర్చిపోతాడు. కొత్త అమ్మాయి జీవితంలోకి అడుగు పెడతాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. కూతుర్నో కొడుకునో కూడా కంటారు. ఒకవేళ పిల్లలు పుట్టే భాగ్యం లేకపోయినా వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసాలు చేసే పరిస్థితి ఇక రాదు. మా ఇంటికి కోడలు కాదు, కూతురు కావాలి అనుకున్నాం. ఆ కూతురు స్థానానికి, మా ఇంట్లో దీపం పెట్టే మహాలక్ష్మి స్థానానికి నువ్వు అనర్హురాలివి. అత్తయ్య, ఇప్పుడు నువ్వు ఎంత బతిమిలాడినా, ఎన్ని కన్నీటి చుక్కలు కార్చినా మా నిర్ణయం మారదు. ఈ పెళ్లి జరగకుండా ఆగదు. ఏమండి, పంతులు గారు వచ్చారో లేదో కనుక్కోవాలి. పెళ్లి వాళ్ళు బయలుదేరారో లేదో ఫోన్ చేసి కనుక్కోండి. ఇంట్లో చాలా పనులున్నాయి, వచ్చేయండి. అత్తయ్య, మావయ్య, సారీ అమ్మా. ఏమండి? భయం వేస్తోంది వింధ్య. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. ఇంకొద్ది క్షణాల్లో ఆ అమ్మాయి మెడలో తాళి పడితే నేను నీకు అందనంత దూరం వెళ్ళిపోతాను. అమ్మ రాజీ పడదు. ఈ సమస్యకి పరిష్కారం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతుంది వింధ్య. ఏమండి, మీరే ఇలా మాట్లాడితే ఇంకా నేనేం చేయగలను? ఒంటరి దాన్ని అయిపోయాను. ఈ సమస్యకి పరిష్కారం చూపించేదెవరు? మన జీవితాల్ని నిలబెట్టేదెవరు? భగవంతుడా, మమ్మల్ని నువ్వే కాపాడు తండ్రి. అబ్బా, నా కూతురికి నా దిష్టే తగిలేలా ఉంది. మమ్మీ, ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరబోతోంది. ఈ గడియల కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానో. ఎప్పుడో ఈ ఇంటి కోడలు నవ్వాల్సిన దాన్ని, కానీ అవ్వలేకపోయాను. ఈరోజు ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను. నాకు బావ అంటే ఇష్టం కాదమ్మా, ప్రాణం. ఐ లవ్ యూ మౌనిక. ఇక్కడి నుంచి మనిద్దరం హ్యాపీగా ఉందాం. వింధ్య వద్దు, ఎవ్వరు వద్దు. నువ్వు నేను ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం. నీ ప్రేమ నాకు కావాలి. ఏం కాదులే సంధ్య, నువ్వు వేడవద్దు. సంధ్య, ఒరే శ్రీకర్, ఎందుకు ఏడుస్తుంది? అత్తయ్య, డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు కదా, ఏమైంది? అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది. ఏమైంది? నా స్నేహితురాలి జీవితం నాశనం అవబోతుంది. ఊరు మొత్తం తెలిసిన విషయం నాకు తెలియలేదు. మీరంతా నాకు నిజం చెప్పకుండా దాచారు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను వెళ్ళి వాణి అత్తయ్యతో మాట్లాడతాను. ఆవిడ ఖచ్చితంగా వింటుంది. తన
తన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి ఈ పెళ్ళ ఆపేస్తాను. వింధ్యకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళొస్తాను. లేదంటే నాతో పాటు మీరు కూడా రండి. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి. రండి అత్తయ్య. సంధ్య ఆగు, ముందు లోపలికి వెళ్ళు. అత్తయ్య, నువ్వు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ముందు లోపలికెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? ఒక బిడ్డని పోగొట్టుకున్నావు. నా కొడుకు పిచ్చోడైపోయాడు. ఎవరికుండదు కన్నబిడ్డను ఎత్తుకోవాలని. పుట్టిన బిడ్డ పురిట్లోనే దూరం అయిపోయింది. పసిగుడ్డును తీసుకువెళ్ళి వాడి చేతుల మీదుగా గొయ్యి తీసి మట్టి పోస్తుంటే వాడి ప్రాణం ఎంత వెలువెల్లాడిందో నీకు కూడా తెలుసు కదా. డాక్టర్లు నీకు ముందే చెప్పారు నువ్వు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని. ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ఇబ్బంది పడతావని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు బయట వాళ్ళ కష్టాల్ని నెత్తి మీద వేసుకుంటున్నావు. వాణి గారికి ఎదురెళ్ళొద్దని చెప్పాను. ఈ విషయం తెలియకుండా నిన్ను ఆపమని చెప్పింది కూడా నేనే. నువ్వెక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. నేను అక్కడికి వెళ్ళకపోతే నా వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. వెళ్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. నేనేమైపోయినా పర్వాలేదు అత్తయ్య. వింధ్య ఈ విషయం నాకు చెప్పుకోలేక, పరిస్థితులకి ఎదురెళ్ళలేక నరకం అనుభవిస్తుంది. ఏమండి, మీరైనా చెప్పండి. ఏమండి ప్లీజ్ అండి. శ్రీజ, నువ్వైనా చెప్పు, నేను వెళ్ళాలి. రే, తను ఏమైపోయినా పర్వాలేదని చెప్తుంది. నేను ఆలోచించేది తన గురించి కాదురా, తన కడుపులో ఉన్న మన ఇంటి బిడ్డ గురించి. నీ స్నేహితురాలి కోసం నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టుకోవచ్చు, కానీ నీ స్నేహానికి సంబంధం లేని మా ప్రాణాన్ని బలి తీసుకునే హక్కు నీకెక్కడిది? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఆ వాణి గురించి నీకు అసలు పూర్తిగా తెలీదు. ఆవిడకి ఎదురెళ్ళినా ఆవిడ నిర్ణయాన్ని కాదన్నా పరిణామాలు మరోలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాజేష్ పెళ్లిని, వాణి గారి నిర్ణయాన్ని ఆపలేవు. ఈ భారాన్ని నీ మీద వేసుకుంటే నష్టం నీకొక్కదానికే కాదు, మన కుటుంబం మొత్తానికి. శ్రీకరం, అత్తయ్య, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. సంధ్య, లోపలికి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నారండి? వింధ్య ఆ పరిస్థితుల్లో ఉందని తెలిసాక నేను మాట్లాడకుండా, నేను వెళ్ళకుండా ఎలా ఉండగలను? నేను తనతో మాట్లాడాలి. నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అమ్మా పాపం, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అమ్మా? డాక్టర్ మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు, రిలాక్స్డ్గా ఉండమని చెప్పారు కదా. ఒక్కసారి ఫోన్లో మాట్లాడనివ్వమ్మా. శ్రీజ, నువ్వు నోరు మూస్తావా? నీకసలు ఏమీ పూర్తిగా తెలీదు. ఈవిడిప్పుడు ఫోన్ చేస్తే ఆవిడ ఏడుస్తుంది. అక్కడికి వెళ్ళకపోతే ఏ బాధలు ఉండవు, ఏ కన్నీళ్లు ఉండవు. ఒరే శ్రీకరం, ముందు ఆమె నువ్వు లోపలికి తీసుకువెళ్తావా లేదా? అత్తయ్య, నేను వెళ్ళాలి అత్తయ్య. వెళ్ళకపోతే వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. ఒరేయ్, చెప్తుంది నీకే, తీసుకువెళ్తావా లేదా? సంధ్య, నా మాట విని లోపలికి వెళ్దాం పదా. ఏమండి, నాకు దండం పెడతాను. నేను వెళ్ళకపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది. దానికి కారణం మనమే అవుతాము. ఈ పెళ్లి జరిగితే, రాజేష్ వేరే అమ్మాయి మెళ్ళో తాళి కడితే వింధ్య మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు వింధ్య బ్రతకదండి. తన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. ప్లీజ్ అండి. ఒరేయ్ అత్తయ్య ప్లీజ్. ఎంతసేపటి నుండి నేను చెప్తుంటే ఇంకా చర్చలేంట్రా? అమ్మా,
నువ్వు తీసుకువెళ్ళకపోతే నేనే సంధ్య, తీసుకెళ్తాను. అత్తయ్య, అమ్మా, రావే. అత్తయ్య ప్లీజ్ పద. అత్తయ్య 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 ఇక్కడే ఉండు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య తలుపు తీయండి. అమ్మా ఏంటమ్మా మరీ ఇంత మొండిగా చేస్తున్నావు? తలుపుకి తాళం వేయడం ఏంటమ్మా? మాట్లాడితే అర్థం చేసుకుంటుంది కదా. నీ భార్య అర్థం చేసుకోదురా. ఇప్పుడు మనం వదిలేస్తే పరిగెత్తుకుంటూ వింజ దగ్గరకు వెళ్తుంది. ఏ క్షణాన ఏమవుతుందోనని కాళ్ళు కూడా కింద పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే ఇప్పుడు ఉన్న సమస్యలు చాలదన్నట్టు కొత్త సమస్యలని నెత్తి మీద వేసుకుంటుంది. అత్తయ్య అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి తలుపు తీయండి. తను ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఈ తలుపు కూడా తీయడానికి వీలేదు. అమ్మా నేను చెప్తుంది సంధ్య గురించి మాత్రమే కాదు, సంధ్య కడుపులో పెరుగుతున్న మన ఇంటి బిడ్డ గురించి కూడా. మన బిడ్డ మనకు ప్రాణాలతో దక్కాలంటే డాక్టర్ చెప్పినట్టు సంధ్య ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక వింధ్య గురించి అంటావా? దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. దాని గురించి వదిలే. ఏమండి ఏమండి మీరైనా తలుపు తీయండి. ఏమండి ఏమండి ప్లీజ్ అండి. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యండి. భయేస్తుందమ్మా. మీ నాన్న మన నుంచి దూరం అయిపోతున్నారు. ఆపడానికి ఎవరూ లేరు. ఈ పెళ్లి గనక జరిగితే నేను బ్రతుకున్న జీవం లేని శవంతో సమానం. నా జీవితం శూన్యమైపోతుంది. ఈ పెళ్లి జరిగితే నా జీవితంలో చీకట్లు అలుముకుంటాయి. నేను ఓడిపోయాను, అత్తయ్య చేతిలో ఓడిపోయాను. సంధ్య రాలేని పరిస్థితి. నన్ను కాపాడడానికి ఇంకెవ్వరూ లేరు. వింధ్య, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానే. నేను ఇక్కడే ఉండి కూడా నీ జీవితాన్ని కాపాడలేకపోతున్నాను. నన్ను క్షమించు. తప్పకోండి వదినా, కొంపలు ఆరిపోయాయి. రాము రూమ్ లో లేడు, ఆరిపోయాడు. పెళ్లి కొడుకు పారిపోవడం ఏంటి? వాణి, అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ అమ్మా నాన్నల ఫోన్లు కూడా కలవడం లేదు. వాళ్ళ బంధువులకి కాల్ చేస్తే ఇంటి నుంచి ఆల్రెడీ బయలుదేరిపోయారంట. కానీ ఏమైపోయారో తెలీదు. ఫోన్లో కూడా అందుబాటులో లేరు. మిస్ అయిపోయారు వాణి. అర్థం కావట్లేదా? ఇది ఖచ్చితంగా కిడ్నాపే. ఇక్కడ ఆ అబ్బాయి లేడు, అక్కడ అమ్మాయి లేదు. అసలు అసలు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయా లేదా? పెళ్లి కొడుగ్గా రెడీ అయిన రామ్ లేకపోవడం ఏంటి? ఇంటి దగ్గర బయలుదేరిన రమ్య వాళ్ళు ఇంకా అసలు రాకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?
సన్నీ, పెళ్లి కొడుకుని బెదిరించి పంపించావు, కానీ పెళ్లి కూతురుందే, అదే రాజేష్ని పెళ్లి చేసుకునే అమ్మాయి, తను ఎలా మిస్ అయింది? అవును చిన్ని, నాకు అదే అర్థం కావట్లేదు. వింధ్యేమో ఏడుస్తూ కూర్చుంది, సంధ్య రావట్లేదు. ఆ పెళ్లి కూతురు ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయా జరగవా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. పెళ్లి కొడుగ్గా రాజేష్ ఉన్నాడు, పెళ్లి కూతురుగా మౌనిక ఉంది కదా. మా పిన్ని ఇక్కడికొచ్చిందే రాజేష్కి మౌనికకి పెళ్లి చేయడానికి. అటు తిప్పి ఇటు తిప్పి ఇద్దరికి పెళ్లి చేద్దామని సలహా ఇచ్చిందనుకో. అమ్మో అమ్మో అమ్మో, అదే గనక జరిగితే కొంపలు ఆరిపోతాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగకూడదు. పద నువ్వు పద పద పద. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. అల్లుడు గారు, అలా ఎలా వదిలేస్తామండి? నా కూతురు పెళ్లి కూతురుగా రెడీ అయ్యింది, మరో పక్క నువ్వు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నావు. పంతులు గారు, మండపం, తాళి అన్నీ రెడీగా ఉన్న టైంలో ఏంటండి ఇదంతా? వదినా, మీకింకా అర్థం కావడం లేదా? ఇంట్లో ఉన్న వింధ్య, ఎక్కడో ఉన్న సంధ్య కలిసి ఇదంతా చేశారు. ఇలా జరగడానికి కారణం వింధ్య సంధ్యలే. అవును, వింధ్య ఏడుస్తూ కూర్చుంది. అలాంటి అమ్మాయి ఏం చేస్తుంది? పెళ్లి చూపులప్పుడు రావడం తప్ప మళ్ళీ ఈ ఇంటి వైపు కూడా చూడని సంధ్య ఏం చేస్తుంది చెప్పండి? ఈ పెళ్లి లాగడానికి కారణం సంధ్య వింధ్యలు కాకుండా ఇంకెవరైనా అయి ఉండొచ్చని నాకు అనుమానంగా ఉంది. నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు ఆ అవసరం ఎవరికుంటుంది? నా కూతురికి పెళ్లి చేయాలని నాకుండదా? తను కొడుకు పెళ్లి చేయాలని వాణి వదునుకుండదా? ఈ పెళ్లి ఆపే అవసరం వింధ్య సంధ్యలకే ఉంది. ఇదంతా వింధ్య చేసిన పనే. ఇక చాలత్తయ్యా. వింధ్య వింధ్య అని వింధ్య మీద నేరం రుద్దింది చాలు. వింధ్య తప్పు చేసిందని నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేద్దామనుకున్నారు, అయినా మౌనంగానే ఉన్నాను. నాకు వింధ్య అంటే ఇష్టం ఉన్నా తనని మర్చిపోలేకపోయినా మా అమ్మ కోసం సైలెంట్గా ఉన్నాను. నేను తన నుంచి దూరం అయిపోతుంటే వింధ్య కాళ్ళు వేళ్ళు పట్టుకొని మమ్మల్ని వేరు చెయ్యొద్దని బ్రతిమాలుతూ ఏడుస్తూ ఉంటే, తన వల్లే పెళ్లి కూతురు రాలేదని, తన వల్లే పెళ్లి కొడుకు జంపైపోయాడని మీరంటున్నారేంటి? ఓకే, మీరు అన్నదే నిజం అనుకున్నా నా పెళ్లి చెడగొడితే వింధ్యకి లాభం అనుకోవచ్చు, కానీ మౌనిక పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం వింధ్యకి ఏమొచ్చింది? అమ్మా, పెళ్లి కూతురు రాకపోవడానికి, పెళ్లి కొడుకు కనపడకుండా పోవడానికి కారణం సంధ్యా వింధ్యలు కాదమ్మా, ఇంకెవరో అయ్యుంటారు. ఇది కావాలని ఎవరో చేస్తున్న పని. ఎవరు చేస్తారు చెప్పండి? నా కూతుర్ని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నాకెంత అవమానంగా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళకి, బంధువులందరికీ ఈ పెళ్లి గురించి చెప్పేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లి జరిగిందా అని అడుగుతారు. జరగలేదు అని నేను ఎలా చెప్పగలను అల్లుడు? ఎందుకు జరగలేదు అనంటే పెళ్లి కొడుకు పారిపోయాడు అని చెప్పాలా? అది నా కూతురికి ఎంత అవమానం, ఎంత నింద.
ఓకే, నా కూతురు సంగతి పక్కన పెట్టేశాయి. నిందలు అవమానాల గురించి కూడా పక్కన పెట్టేశాయి. నీ మాట ఏంటోదినా? నువ్వు సంధ్యా వింధ్యల్ని కాదని రాజేష్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే వాళ్ళేమో చెడగొట్టేశారు. మనకన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని రమ్యని వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి మన పరిస్థితులన్నీ వాళ్ళకు వివరించి రాజేష్కి పెళ్లి చేద్దామని అనుకున్నాం. తీరా పెళ్లికి బయలుదేరిన పెళ్లి కూతురు కనిపించకుండా పోవడమేంటి? దీని వెనకాల కుట్రలేదు? అప్పటికి వింధ్య మౌనం, సంధ్య ఈ ఇంటికి రాకపోవడం చూసి నాకు ఏదో అనుమానంగానే ఉంది. ఇది 100% ఆ స్నేహితులిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. అత్తయ్య, మీరు కూడా మౌనికలాగే మాట్లాడుతున్నారేంటి? ఇందులో వింధ్య ప్రమేయం లేదు అంటుంటే మళ్ళీ సంధ్యా వింధ్యల మీద రుద్దుతున్నారేంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యా వింధ్యలు ఈ పని చెయ్యరు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే చెప్పి చేస్తారు తప్ప చాటుగా చేసేవాళ్లు కాదు. అమ్మా, నా మాట వినమ్మా. అనవసరంగా వింధ్యని అనుమానించొద్దు. జరిగిందేదో జరిగింది, వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నీ పెళ్లి చేయకుండా వదిలేసేయాలా? పీటల మీద కూర్చుని నిన్ను ఇలాగే వదిలేసేయమంటావా? ఈరోజు అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. సన్నీ, చెప్పండి. ఒక్కసారి ఇలా రామ్మా, రా రా. ఏంటి? చంపేస్తానురా నిన్ను. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే ప్రాణాలు తీసేస్తాను. నాకు పెళ్ళేంట్రా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? అసలు నా వయసేంటి, నేనేంటి? ఇదే కదత్తా ఇన్ని రోజుల నుంచి నేను చెప్పేది. ఒరే పిచ్చోడా, పెళ్లి కొడుకొచ్చింది నన్ను చూడ్డానికి కాదురా, మౌనికని చూడ్డానికి. అదేంటి, వాడికి నీకు పెళ్లి కదా? ఇదిగో, నువ్వు ఆ మాట అన్నావంటే నిన్ను చంపేస్తాను. నాకు వాడికి పెళ్ళేంట్రా? నా కూతురికి వాడికి పెళ్ళి. పొద్దు పొద్దున్న ఎంత తాగావ్రా? పెళ్ళి కూతురుకో తల్లికో కూడా తెలియట్లేదా? అసలు మనం ఈ ఇంటికొచ్చిందే రాజేష్కి మౌనికకి పెళ్లి చేయడం కోసం. మౌనిక పెళ్ళి వదిలేసి నా పెళ్ళంటావేంట్రా? అత్త, నువ్వు కొడితే కొట్టావు గాని మంచి శుభవార్త చెప్పావు. నువ్వు అనవసరంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తావేమో. మళ్ళీ మీ ఇద్దరికి కొడుకో కూతురో పుడితే చాలా అసహ్యంగా ఉంటుందని రోజు ఊహించుకుంటూ నేను నిద్ర కూడా పోవట్లేదు. మొత్తానికి శుభవార్త చెప్పావత్తా. పెళ్లి నీ కాదు కదా? చాలా సంతోషం. ఒరే ఒరే మెంటలోడా, మౌనికకి రాజేష్కి పెళ్ళి. అక్కడికొచ్చి ఏర్పాట్లు చూడండి. వద్దండి, యదో సంతాన్. ఇదెక్కడి గోలా? అత్త పెళ్ళ ఆగిపోయింది, మళ్ళీ కూతురు పెళ్ళ, అది కూడా రాజేష్తోనా? సన్నీ, రాజేష్ మౌనికకి పెళ్లి జరిగితే పాపం వింధ్యకి అన్యాయం జరుగుతుంది. మనం ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. అవును, ఆ పెళ్లి కొడుకుని పంపించాను, ఈ పెళ్లి కొడుకుని కూడా పంపిస్తాను. నేనుండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. పదవే.
కొలాప్స్ అయిపోయింది అత్తయ్య. నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి పిట్టల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకేమో ఎక్కడికో పారిపోయాడు. నాకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పావని నేను కాదనకుండా తల వంచుకొని మరీ తాళి కట్టించుకోవాలనుకుంటుంటే ఇలా జరిగిందేంటి అత్తయ్య? నా జీవితంతో ఆ సంధ్య వింధ్య కలిసి ఇలా ఆడుకుంటున్నారేంటి అత్తయ్య? ఆహా, నా కూతురు నేను చెప్పిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అత్తయ్య, బంధువులందరికీ నేనేం సమాధానం చెప్పుకోవాలి? పెళ్లి కొడుకు ఎందుకు పారిపోయాడని నన్ను అడిగితే అసలు నేను తల ఇలా ఎత్తుకోను? ఈ అవమానం భరించడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోవడం బెటర్ అత్తయ్య. మావయ్య, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మౌనిక, ఏంటిది? ఏదో కొంపలారిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఈ పెళ్లి ఆగిపోయినంత మాత్రాన నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. నువ్వేం కంగారు పడొద్దు. 2 రోజులు తిరక్కముందే ఇంకో మంచి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాం. మళ్ళీ ఆ పెళ్లి కొడుకు కూడా పారిపోడు అని గ్యారంటీ ఏంటి మావయ్య? అయినా ఆడపిల్లని నా ప్లేస్లో ఉంటే ఆ బాధ ఏంటో మీకే తెలుస్తుంది. మౌనిక, నీ అదృష్టం ఇంకా బాగుంది కాబట్టే తాళి కట్టకముందే పారిపోయాడు. తాళి కట్టాక పారిపోయుంటే నువ్వేం చేసేదానివి? ఇప్పటికే వాణి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అది చాలదన్నట్టు నువ్వు దొంగ ఏడుపు ఏడుస్తూ ఇంకా వాణిని రెచ్చగొడుతున్నావేంటి? వాణి, అంతా తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చెయ్యి. ఏంటన్నయ్య గారు మీరు అలా మాట్లాడుతున్నారు? ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే బాధ ఉండదా? ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తారు. 2-3 రోజుల తర్వాత ఇంకో సంబంధం తీసుకొస్తారు. కానీ ఆ పెళ్లి కొడుకు కూడా పారిపోడని గ్యారంటీ ఏంటన్నయ్యా? మీరు ఎవరో ఒకరిని బలవంతంగా పట్టుకొచ్చి నా కూతురు మెడలో తాళి కట్టించినా సరే, తాళి కట్టిన తర్వాత అతను పారిపోడు అని గ్యారంటీ ఏంటన్నయ్యా? ఒకడిని బలవంతంగా తీసుకురావాలి, బలవంతంగా తాళి కట్టించాలి, బలవంతంగా కాపురం చేయించాలి అంటే అసలు అసలు ఎలా కుదురుతుందన్నయ్యా? మౌనిక జీవితం బాగుపడేది ఎప్పుడన్నయ్యా? ఈ సంధ్య వింధ్యలు ఉన్నంతకాలం నా కూతురుకి పెళ్లి కాదన్నయ్యా. రాజేష్కి కూడా పెళ్లి కాదు. పైగా వాళ్ళు కావాలనే దెబ్బ కొట్టారన్నయ్య. సంధ్య ఇంట్లో కూర్చొని డ్రామా మొత్తం ఆడుతుంది. తను ఇంట్లో కూర్చొని వాణి వదిన్ని ఓడించింది. నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ అత్తయ్య మాత్రం ఎప్పుడు ఓడిపోకూడదు. అత్తయ్య, నువ్వేం బాధపడొద్దు. ఏం చేయమంటావో చెప్పు, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను. కానీ నువ్వు నెగ్గాలత్తయ్య. ఏంటి నెగ్గేది? పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు లేదు. ప్రస్తుతానికైతే ఆ 7 పాపి కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి మాకు టైం ఇవ్వండి. ఏం టైం ఇవ్వాలి? ఎందుకు టైం ఇవ్వాలి? మౌనికకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పానని చెప్పి తని పెళ్లికి ఒప్పుకుంది. కాని నన్ను దెబ్బ కొట్టడం కోసం అన్యాయంగా మౌనిక జీవితాన్ని బలి చేశారు. ఆడపిల్లను ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసి పీటల దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ పెళ్లి కాస్త ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకంటూ ఒక కూతురుంటే తెలుస్తుందండి. ఇది 100% సంధ్యా వింధ్యలు చేసిన డ్యామేజ్. వాళ్ళుండగా మనం ఏమీ చెయ్యలేమని చెప్పి ఇది వాళ్ళు విసిరిన సవాల్.
ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలి అంటారు. వాళ్ళు నన్ను ఓడించారు. రాధిక చెప్పినట్టు ఏ సంబంధాన్ని రానివ్వరు, వచ్చిన సంబంధాన్ని ముడిపడనివ్వరు. ఒకవేళ తాళి కట్టించినా సరే వాడి చేత కాపురం చేయించలేం. ఇక నా ముందున్నది రెండే 2 సవాళ్లు. ఒకటి మౌనిక జీవితం, 2 నా కొడుకు జీవితం. వీళ్ల సమస్య పరిష్కరించాలి అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేయడం కాదు. నేను సంధ్య వింధ్యల మీద గెలవాలి అంటే ఈ ముహూర్తానికే రాజేష్ పెళ్లి జరగాలి. మరోవైపు మౌనిక పెళ్లి కూడా జరగాలి. అప్పుడే నేను తలెత్తుకోగలను. అది కరెక్టే వాణి. కాని రాజేష్ పెళ్లి చేయాలంటే అమ్మాయి రమ్య లేదు, ఇక్కడేమో రామ్ లేడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకుండా వీళ్ల పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? ఇప్పటికిప్పుడు అమ్మాయి అబ్బాయి ఎక్కడ దొరుకుతారు? పైగా ముహూర్తానికి టైం కూడా దగ్గర పడింది. నా మాట వినువాణి, 1-2 రోజులు ఈ పెళ్లిళ్ళు పోస్ట్ పోన్ చెయ్యి. ఇది జీవితానికి సంబంధించింది. తొందరపడి ఎలా అంటే అలా నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆగే సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మౌనికకి పెళ్లి కొడుకు కావాలి, రాజేష్కి పెళ్లి కూతురు కావాలి, అంతే కదా? వీళ్ల కోసం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? రాజేష్కి మౌనికకి ఎందుకు పెళ్లి చేయకూడదు? మౌనికకి నువ్వంటే చాలా ఇష్టం. అది పెళ్లికి ముందు నిన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకుంది. నీకు ఇష్టం లేదు అనడంతోటే నేను ఆ రోజు నీకు వింధ్యకి పెళ్లి జరిపించాను. ఆ రోజే నేను నిన్ను ఒప్పించి మౌనికతో పెళ్లి జరిపించుంటే అసలు ఎన్ని సమస్యలు వచ్చేవే కావు. నా మాట విని మౌనికని నువ్వు పెళ్లి చేసుకో. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు తొందరపడుతున్నావమ్మా. అల్లుడు గారు, నాకు ఒక్క కూతురు. నీకేం కావాలో చెప్పు, అది నేనిస్తాను. నా కూతురు పెళ్ళి ఆగిపోయిందని కాదు, మీ అమ్మ తన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఆ సంధ్య ముందు, ఆ వింధ్య ముందు మా వదిన తలదించుకుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మాకే ఇలా ఉంటే కన్న కొడుకుగా నీకెలా ఉండాలి చెప్పు? మా వదినకి గెలుపే తప్ప ఓటమి ఉండకూడదు. నా మాట విను. నా కూతురి మెడలో తాళి కట్టి మీ అమ్మని మాత్రం గెలిపించలుడు, గెలిపించు. వాణి, రాజేష్ మౌనిక మెడలో తాళి కట్టడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచించు. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు తొందరపడద్దు. ఒక్కసారి నాన్న చెప్పినట్టు పెళ్లి 2 రోజులు పోస్ట్ పోన్ చెయ్యి. లేదు రాజేష్, ఓటమి నా చావుతో సమానం. వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకుండా చేసి ఈ పెళ్లిళ్ళని ఆపించారు. మౌనిక తప్ప నీ జీవితంలోకి ఎవ్వరొచ్చినా సరే నీ కాపురం నిలబడదు. ఈ అమ్మ మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి పీటల మీద కూర్చో. అమ్మా అమ్మా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మౌనిక ప్రపోజల్ ఎప్పుడో వచ్చినా కానీ
నేను కాదన్నానని నీకు తెలుసు కదా. దీని వెనకాల ఏదో డ్రామా నడుస్తుందమ్మా. రావాల్సిన పెళ్లి కూతురు రాకపోవడమేంటి? రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్న పెళ్లి కొడుకు అలా పారిపోవడమేంటి? ఇదంతా ఏదో స్కెచ్ లాగా కనపడుతుందమ్మా. దీని వెనకాల మౌనిక గాని వాళ్ళమ్మ రాధికత్తయ్య కానీ. రాజేష్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను పిలిస్తే నా కోసం వచ్చిన రాధికని నువ్వు తప్పు పడుతున్నావా? మౌనిక నిన్ను ఇష్టపడిందన్న విషయం నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు నువ్వు మౌనిక ప్రపోజల్ కాదని వింధ్య మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం మౌనిక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. నిన్ను పూర్తిగా మర్చిపోయింది. ఆ తర్వాత నేను ఫోన్ చేసి పిలిస్తే తప్ప తను ఇక్కడికి రాలేదు. వాళ్ళు కేవలం మన కోసమే వచ్చారు. మనం చెప్పిందల్లా వింటున్నారు. నేనంటే గౌరవము, అభిమానము. ముఖ్యంగా నువ్వంటే మౌనికకి ప్రాణం. నీ జీవితం బావుండాలని ఒక తల్లిగా చెప్తున్నాను. నీకు మౌనికకి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను వినను. నాతో పట్రా. కూర్చో. అమ్మా కూర్చో. పంతులు గారు, మంత్రాలు చదవండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విస్తీదసాదనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. చిన్ని, ఇదేంటి వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది? ఈ విషయం అర్జెంటుగా వింధ్యకి చెప్పాలి. పద. మీరంతా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఈ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడాలంటే కడుపులో బిడ్డని మోస్తున్నా నేను కూడా బ్రతికుండాలి కదా. నా ప్రాణం వింధ్యలో ఉంది. వింధ్య ప్రాణం నా చేతుల్లో ఉంది. అక్కడ వింధ్యకి ఏదైనా అయితే నేను, నాతో పాటు బిడ్డ కూడా మీకు దక్కదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా ముగ్గురి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. నా మాట విని నన్ను బయటికి రానివ్వండి. అన్నయ్య, వదిన ఇంత ఏడ్చి ప్రాధేయపడుతుంటే రాయిలా ఎలా ఉండగలుగుతున్నావు? నా సంధ్య అలా గుండెలు బాదుకుంటూ విలవిల్లాడిపోతూ ఉంటే నేను మొండిగా డాక్టర్ నా సంధ్యకి ఏదో అవుతుందని చెప్పిందని ఇంకా చేతులు కట్టుకొని కూర్చోలేను. లేదు, ఏ సంధ్య కంటతడి పెట్టకూడదు, సంతోషంగా ఉండాలని కోరుకున్నానో అదే సంధ్య కాళ్ళు పట్టుకుంటానని వేడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకు నవ్వుతూ ఉన్న సంధ్య కావాలి, ఏడుస్తున్న సంధ్య కాదు. సంధ్య కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటుంది, తన స్నేహితురాల్ని కాపాడుకుంటుంది. ఇన్నాళ్ళు నా ఆరోగ్యం బాగలేకపోయినా మన కుటుంబాన్ని ఒంటి చేత్తో మోసి మనందరికీ భోజనం పెట్టి కన్న బిడ్డలా కాపాడుకున్న సంధ్య తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోలేదా? నేను తప్పు చేశాను శ్రీజ. నా సంధ్య నా కళ్ళ ముందే అమ్మ గదిలోకి తీసుకెళ్లి బంధిస్తుంటే చూస్తూ మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇప్పుడు కూడా నేను కళ్ళు తెరవకపోతే ఆ
అక్కడ నిస్సహాయంగా ఉన్న రాజేష్కి నాకు తేడా లేదు. సంధ్య మీద నాకు నమ్మకం ఉంది. నా సంధ్య ఈ సమస్యని పరిష్కరిస్తుంది. సంధ్య వింధ్య లేకపోతే నిజంగానే చచ్చిపోతుంది. సంధ్య లేని మరుక్షణం ఈ శ్రీకర్ ఉన్నా లేకపోయినా ఒకటే. అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండాలంటే నా సంధ్య ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. తప్పైపోయింది సంధ్య. అనవసరంగా అమ్మ నిన్ను బంధించింది. నేనేం మాట్లాడలేకపోయాను. నీ స్నేహితురాల జీవితం నాశనం కాకముందే తొందరగా వెళ్ళు సంధ్య. ఇదిగో ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళు. వెళ్ళు సంధ్య.